బయటంతా హోలీ ఆడేసి వచ్చాను. కానీ ఎక్కడ చూసినా అందరూ హోలీ ఆడుతూనే ఉన్నారు. అసలు ఈ హోలీ ఫెస్టివల్ ఎందుకు ఆడుతున్నారు అసలు? అసలు ఈ హోలీ ఫెస్టివల్ ఆడడం వెనక ఎటువంటి కథ ఉంది అన్నది నాకేం అర్థం కావట్లేదు. కానీ అందరూ మాత్రానికి హోలీ తెగ పూసేసుకుంటున్నారు, తెగ రాసేసుకుంటున్నారు. అసలు ఎందుకు ఆడుతున్నారు అబ్బా ఈ హోలీ? అసలు నాకు ఈ హోలీ ఫెస్టివల్ పైన ఉన్న డౌట్స్ అన్నిటికీ నాకెవరు ఆన్సర్ చేస్తారు అనేది నాకే అర్థం కావట్లేదు. అసలు ఎవరైనా ఒకరు వచ్చి నాకు ఆన్సర్ చేస్తే ఎంత బాగుండునో అనిపిస్తుంది. హాయ్ భవాని, హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ మామ. కూడా అమ్మా, నేను హోలీ ఫెస్టివల్ గురించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎవరిని అడగాలి అని ఆలోచిస్తున్నాను. బట్ మీరు సమయానికి వచ్చేసరి నేను మిమ్మల్ని అడుగుతాను. మన హిందూ ధర్మం ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఏదైనా ఫెస్టివల్ వచ్చింది, ఏదైనా పండుగ వచ్చింది అంటే మాత్రానికి మనం ఫస్ట్ మనకి భగవంతునికి ఆరాధన చేసుకొని దేవునికి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని మనం గుడికి వెళ్ళి, ఇది మన హిందూ సాంప్రదాయాలను సనాతన ధర్మం ప్రకారం మనకి ఎప్పటి నుంచో వస్తుంది. కానీ మనకి హోలీ ఫెస్టివల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది అందరికి కలర్స్, రంగులు ఆడుకోవడం, ఇదే గుర్తొస్తుంది. ఎవరి గుడికి వెళ్ళాలి, దేవుణ్ణి దర్శనం చేసుకోవాలనేది ఎవరికి ఈ ఆలోచన రాదు. హోలీ ఫెస్టివల్ వెనుక ఉన్న కథ ఏమిటి, అసలు దాని విశిష్టత ఏంటి ఒకసారి చెప్పరా మాకు? తప్పకుండా అమ్మా. అంటే ఈ హోలీ పండగ మనము రంగులు పూసుకుంటున్నారు, కానీ దక్షిణ దేశంలో గానీ ఉత్తర దేశంలో, మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని పూజలు బాగా చేస్తారు. ఈ హోలీ పండుగ రోజు కొత్త బట్టలు కూడా వేసుకునే అనుమతి ఉంది. కొత్త బట్టల మీద ఈ రంగులు వేసుకుంటారు వాళ్ళు. సో ఏంటి అంటే దీన్ని ఒక పీడ నుంచి బయటపడి ఆనందంతో జరుపుకునే ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ఏంటంటే ఒక పూర్వము మనకి హిరణ్యకశిపుడు తెలుసు కదా, భక్త ప్రహ్లాదు తెలుసు మనకు కదా. భక్త ప్రహ్లాదుడి ఆయన నారాయణ మంత్రం కంటిన్యూ జపం చేస్తూ ఉంటుంటే ఆ మంత్రాన్ని మానిపించడానికి హిరణ్యకశిపుడు హేళిక అనే ఆమె సోదరి అన్నమాట. ఆయనకి హిరణ్యకశిపుడు సోదరి ఆవిడ. సో ఆమెని రిక్వెస్ట్ చేస్తాడు. ఏమని రిక్వెస్ట్ చేస్తాడంటే ఎలాగైనా ప్రహ్లాదుతో ఈ మంత్రాన్ని మానిపించు అని చెప్పేసి. ఆవిడ ఆల్రెడీ జనాలందరినీ ఎలా పీడిస్తారంటే వీళ్ళు ఒక దేవుని నామస్మరణ చేస్తే చాలు వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతుంటే మనుషులు ఇలా పైకి కట్టేసి కింద తలల కింద ఎలాడేటట్టుగా చేసి ఆహారాన్ని ఇవ్వకుండా, నీళ్లు కూడా ఇవ్వకుండా ఖచ్చితంగా హిరణ్యకశిపుడిని ప్రార్థన చేయమని అలాగా బాధించేది ఆవిడ. సో జనాలందరూ చాలా బాధపడుతుండేవారు ఆవిడతోటి. ఎంత రకమైన బాధ పెట్టేవాళ్ళు అంటే అసలు ఎప్పుడు పోతుంది మాకు ఈ పీడ అని చెప్పేసి మనసులోని నారాయణ తలుస్తుండేవారు. సో భక్త ప్రహ్లాదుని ఒక రోజున ఆవిడ ఒళ్ళో అంటే హిరణ్యకశిపుడు చెప్తారనమాట, ఎలాగైనా వీటితో మానిపించాలి చెప్పేసి. మానవత కదా, సో దగ్గర తీసుకొని చక్కగా ముద్దుగా కూర్చోబెట్టుకొని, నాయన ఇవి నాన్న చెప్పినట్టు వినొచ్చు కదా, మేము చెప్పినట్టు చేయొచ్చు కదా అని ముద్దుగా చెప్తుంది. ఆయన ఎంత చెప్పినా ఆయన నారాయణ మంత్రం జపం చేస్తూనే ఉంటారు. సరే చేస్తే నేను తీసుకెళ్లి మంటల్లో వేసేస్తాను అని భయపెడుతుంది. అయినా సరే ఆయన మంత్రం జపం చేస్తూనే ఉంటాడు. నారాయణ మంత్రం తీసుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మంటల్లో ఆవిడకి ఒక శక్తి ఉంటుంది. మంటల్లో ఆవిడని ఏం చేయదు. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఏ రూపమైన దాల్చొచ్చు, ఆవిడని ఎవరు ఏమి చేయలేదు, ఆవిడకి చావు అనేది లేదు. ఈమె మంత్రం అనుష్ఠానంతో చేయడం వల్ల ఒక భక్తితో ఆవిడ చనిపోలేదు. ఆవిడకు అది ఒక శాపం ఉంది, విమోచన అనమాట ఆవిడకి. అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రహ్లాదుడు నామస్మరణ చేస్తుంటే ఆవిడ ఒక కంబలి వేసుకొని నిప్పుల్లో కూర్చుంటుంది. కూర్చొని చేయకపోతే నేను వదిలేస్తా అని భయపడుతుంది. సో ప్రహ్లాదు ఏం పట్టించుకోకుండా ఆయన మంత్రం ఆయన చేసుకుంటూ ఉంటాడు. సో ఏం చేస్తున్నా అగ్నిహోత్రుడు ఈ మంత్రం చెప్పడం వల్ల ఆ అగ్ని ఏమి చేయదు, ఆవిడ మొత్తం దహించేస్తుంది. సో ఆవిడకి ఏంటి, నేను చనిపోనని ధైర్యంతో కూర్చుంటుంది ఆవిడ, కానీ ఈ మంత్ర జపం భక్తితో వల్ల మొత్తం ఆవిడ దహించేసి ఆవిడ మొత్తం ఆ మంటలో కాలిపోయి బూడిదైపోతుంది. సో బూడిదైపోగానే జనాలందరూ హ్యాపీగా ఇది ఒక పీడ వదిలింది మనకని చెప్పి ఒక ఆనంద హేళి అన్నమాట. ఫుల్గా అందరూ ఆనందం పడుతుంటారు. మొత్తానికి భక్త ప్రహ్లాదుడు ఆవిడ్ని వధించేశాడు, చంపేశాడు అని చెప్పి హ్యాపీగా పండుగ చేసుకుంటారు. సో ఈ చేసే కార్యక్రమాన్ని వీళ్ళు సరదాగా ఏంటంటే పూలు ఉంటాయి, పువ్వులతో వాళ్ళు శుభ్రంగా పూలన్నీ చల్లుకొని స్మరణ చేస్తున్నారు. ఒక రాక్షసు చచ్చిపోయింది, ఇంకొక రాక్షసుడు ఉన్నాడు మనకి అని చెప్పి బాగా పూజలు చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక కథ మనకి. ఇంకొక ఉత్తర దేశంలో ఇంకొక కథ ఉంది. ఇంకొక కథ ఏంటంటే డోలా ఉత్సవం అంటారు దీన్ని. డోలా ఉత్సవం. సో కృష్ణుడిని ఉయ్యాల్లో వేసిన రోజు ఉయ్యాల్లో ఊపుతూ, సో ఆ ఉయ్యాల్లో ఊపిన రోజుని డోలా ఉత్సవం అని చెప్పి ఇది హోలీ పండుగ చేస్తారు. సో అప్పుడు వాళ్ళు వసంత ఉత్సవం చేస్తారు. వసంత ఉత్సవం అంటే పసుపు విభూది ఇవి రెండే. సో వసంత ఉత్సవం అంటే పసుపుని ముద్ద చేసి స్వామివారికి అలంకరణ చేసి అమ్మవారికి అలంకరణ చేస్తారు. రాధమ్మవారు కృష్ణుని ఇద్దరు ఉయ్యాలు వేసిన ఉత్సవం అనమాట. ఇది డోలా ఉత్సవం అంటారు ఇది. సో అమ్మవారికి పసుపు, స్వామివారికి విభూది. కాకపోతే యశోదమ్మ చూసి
నా కన్నయ్య కన్నా ఇవి చాలా అందంగా ఉంది అని Okay. చెప్పి యశోదమ్మ రాధమ్మకి కాస్త విభూతి రాస్తుంది మొహాన. ఓకే నా ఆ కన్నయ్య నీలి కన్నా రంగు. ఎక్కువ అందంగా ఉంది ఉంది. అని చెప్పేసి. అలా అందంగా తెల్లగా ఉడుతుంది ఆవిడ. ఆ, కృష్ణుడు మనకు తెలుస్తుంది కదా నీల మేఘ రంగు. అవునవును. సో కొంచెం ఏ తల్లికి అనిపిస్తుంది కదా అవును. నా కొడుకు కన్నా వీళ్ళ ఆనందంగా అవును. అందంగా ఉన్నారు అని చెప్పి రాధమ్మకి ఆవిడ చేతితో ఇలాగా పూస్తుంది. ఉమ్, సో అలా పూస్తుంది వేసి అది బాగుంది, అదేదో ప్రేమతత్వం బాగుంది, అందరూ కూడా పూసుకుంటూ ఉంటారు. కొంచెం కొంచెం ఇంకా అందరూ అట్లా. మేఘవర్ణ రంగుని ఓకే అంటే మనం యాష్ కలర్, ఓకే. ఆ కలర్ ని పసుపుని. ఉమ్, పసుపు ఎందుకు పూసుకుంటామంటే సాంప్రదాయం మనకి ఏంటంటే పసుపు ఎప్పుడు కూడా శుద్ధి, ఉమ్, మనకి ఏ పని అయినా అవ్వాలి అంటే పసుపు పట్టుకుంటే ఆ పని అవుతుందని చెప్పి ఒక మనకి పురాణ గాథ ఉంది. అవును. సో అందుకే పసుపు రాసుకునే వాళ్ళు. సో ఈ విధంగా చేసుకునే పండుగ వసంతోత్సవం లాగా డోలా ఉత్సవం అని చెప్పి వీళ్ళు చక్కగా అది హోలీ లాగా ఆ రంగులు ఉమ్, పసుపు నీళ్ళలో కలిపి ఆ నీళ్ళు పోసుకునేవాళ్ళు. సో ఇది ఈ కథలు ప్రాంతం. అయితే ఇవన్నిటికీ పక్కన పెడితే ఈ హోలీ రంగులు ఇవన్నీ ఎలా వచ్చేసాయంటే ఆనందం అనేది, ప్రేమ అనేది ఎవరికైనా కావాల్సింది. ఖచ్చితంగా. సో ఎప్పుడైతే ఈ ప్రేమ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఆనందం. ఇంకొక కథ ఉంది దీంట్లో. తారకాసుడు అని చెప్పి ఒక రాక్షసుడు ఓకే. ముల్లోకాల్ని ఏడిపిస్తూ ఉండేవాడు. ఉమ్, ఆయన ఒక పెద్ద వరం తీసుకున్నాడు. ఏం వరం తీసుకున్నాడు? పరమేశ్వరుడికి కుమారుడు పుడితే ఆ కుమారుడితో నాకు చావు రావాలని చెప్పి బ్రహ్మ దగ్గర వరం తీసుకుంటాడు. ఓకే. కానీ పరమేశ్వరుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. ఎందుకు అంటే సతీ వియోగం అయింది దానికి. సతీదేవి దక్ష యజ్ఞంలో కాలిపోయింది కదా. అవును. సో ఆయన ఆమె చనిపోయిందని చెప్పి ఆయనకు వెళ్ళి మనస్ఫూర్తిగా నాకు వద్దు ఇంకే ప్రపంచంలో అని చెప్పి ఆయన తపస్సు చేసుకుంటూ తపస్సు చేస్తున్నారు. కొన్ని యుగాలుగా గడిచిపోతున్నాయి. ఈ తారకాసుడు మొత్తం ముల్లోకాలను ఏడిపిస్తున్నాడు. ఎలా ఏడిపిస్తున్నాడు? దేవతలు ఎవరికి వాళ్ళ స్థానాలు ఉండట్లేదు. అన్ని స్థానాలను పిగేస్తున్నారు. అందరూ బాధపడుతున్నారు. సో సతీదేవి చనిపోవడం, మళ్ళీ ఆవిడ పార్వతీదేవిగా పుట్టడము, స్వామివారికి సేవలు చేయడం చేస్తూనే ఉంది. కొన్ని ఏళ్ళుగా ఈవిడ సేవ చేస్తూనే ఉంది. ఆయన కళ్ళు తెరిస్తే చూస్తే వివాహం చేసుకుంటారు పార్వతీదేవి అని చెప్పి ఆవిడ సేవ చేస్తూనే ఉంది. ఈవిడ సేవ చేస్తుంది, ఆయన తపస్సు చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఇలాగే ఉన్నారు. దేవత అందరూ ఏం చేస్తారంటే ఒకరోజు ఇలా కాదు అని చెప్పి మన్మధుడిని ప్రార్థన చేస్తారు. స్వామి ఎలాగైనా పరమేశ్వరుని అమ్మవారిని చూసారా చెయ్యి అంటే ఆయన అమ్మో ఆయన పరమేశ్వరుడు నా వల్ల అవుతుందా అంటే నీ వల్లే అవ్వాలి, నువ్వు ఎలాగైనా మన్మధ బాణం అంటాం కదా. అవును మన్మధ. సో నువ్వు ఏదైనా చెయ్యి, ఏదైనా చేసి ఎలాగైనా స్వామివారు అమ్మవారిని చూసారు చెయ్యి అని చెప్పి ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. సో మన్మధుడు తెలిసి ఆయన ముందు వెళ్తే ఏం జరుగుతుందో ఆయన తెలుసు. అయినా సరే దేవత అందరూ అడుగుతున్నారు కదా, లోక కళ్యాణార్థం తప్పదు అని చెప్పి వెళ్ళి పరమేశ్వరికి ఒక్కొక్క బాణం మన్మధ బాణాలు వేస్తూ, సో కామ బాణాలు అంటారు వాటిని, అలా వేస్తున్నారు. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క పుష్పంగా మారిపోతున్నాయి. ఆయనకి తగులుతున్నాయి, పుష్పంగా కింద పడిపోతున్నాయి. సో ఇలా జరుగుతూ ఉంది. ఎన్నో కొన్ని బాణాలు వేసినప్పటికీ ఆయనకి ఇంకా కళ్ళు తెలిసి చూస్తాడు. చూడగానే ఎదురుగుండా ఉన్న ఆ మన్మధుని ఆయన ఎప్పుడైతే ఎవరైనా తపస్సు చేస్తున్నప్పుడు చాలాసేపు జ్ఞానం చేస్తున్నప్పుడు మనం ఎదురుకుండా నిలించకూడదు. వాళ్ళ కళ్ళల్లోంచి ఒక తీక్షణమైన ఉష్ణం అంటే అగ్నితత్వం బయటకు వస్తుందన్నమాట. సో అలా మూడో నేత్రం తెలుస్తారు. ఎవరు నన్ను డిస్టర్బ్ చేస్తారు రెండు కళ్ళు తెరవకుండా మూడో నేత్రం ఉంటుంది ఇక్కడ. ఎవరు ఇంత డిస్టర్బ్ చేస్తారు చెప్పి ఆ కన్ను టక్కన తెరుస్తారు. సో మన్మధుడు ఎదురుగుండా కనపడడం వల్ల మొత్తం బూడిదైపోతాడు. భస్మం అయిపోతాడు. సో భస్మం అయిపోగానే మొత్తం అందరు దేవత అందరూ ప్రత్యక్షం అవుతారు. అయ్యో ఇదంతా నేను చెప్పిన పని వల్ల చేశాడు మన్మధుడు అని చెప్పి అందరూ ప్రత్యక్షమైన అక్కడ భస్మం అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా. సతీదేవి పరమేశ్వరుని ప్రార్థన చేస్తుంది. స్వామి కావాలని చేయలేదు, వీళ్ళందరూ అడిగారని ఆయన చేశారు. నాకు ఇలా వియోగం తేవచ్చా స్వామి, మీరే అనుగ్రహించండి అంటే అప్పుడు పరమేశ్వరుడు మళ్ళీ సరే ఆలోచించి సరేనమ్మా నీ భర్త నీకు కనిపిస్తాడు, మిగతా ఎవరికి కనబడు. ఇప్పుడు మన్మధుడు అంటే మనకి ఎవరికి కనబడు, ఓన్లీ రతీదేవికి మాత్రం కనిపిస్తాడు. నీకొక్కడికే సజీవంగా ఉండే అవకాశం వరం నేను ఇస్తానని చెప్పి ఆ రతీదేవిని ఆమె కనిపించడం చేస్తారు. సో ఇది ఒక ఆనందం అన్నమాట. సో ఎప్పుడైతే పరమేశ్వరుడు కళ్ళు తెరిచారో సో అందరు ప్రజలు దేవతలందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుడు వివాహం అవ్వాలి, వాళ్ళకి కుమారస్వామి సంతానం కలిగి తారకాసుని వధించాలి. సో ఇది జరుగుతుందని చెప్పి వీళ్ళంతా ఆనందంతో ఆ పుష్పాలు తీసుకొని ఆ మన్మథ పుష్పాలు అయితే ఉన్నాయో అవి అందరూ వేసుకుంటారు. ఎవరైతే ఈ రోజున అంటే ఈ జరిగిన దహనం దీన్ని కామదహనం అంటారు, కాముడి దహనం అంటారు. కాముడి దహనం అయిన రోజు ఇది హోలీ పండుగ. సో కాముడి దహనం అయింది, పుష్పాలుగా మారే గనక ఈ పుష్పాలు మనం కొని వేసుకుంటే మన మధ్యలో భార్యాభర్తల మధ్యలో అనురాగం
కలకాలం ఉంటుందని చెప్పి సో వీళ్ళందరూ భార్యాభర్తలు మాత్రం ఈ ప్రోగ్రామ్ ఆడుకునేవాళ్ళు. అంటే ఈ ఆట ఏదైతే హోలీ ఆట ఉందో ఇది దంపతులు మాత్రం ఆడేవాళ్ళు, ఓన్లీ దంపతులే ఆడేవాళ్ళు. సో దంపతులు పుష్పాలు వేసుకోవడం, ఒకరి మీద ఒకరు పుష్పాలు వేసుకోవడం, ఒకరు పసుపు విభూతి రాసుకోవడం, ఇవన్నీ వీళ్ళు చేసేవాళ్ళు. ఇది మన పురాణ గాథల్లో ఉన్న కథలు. సో ఈ హోలీ కాస్త అంటే ఏంటి, ఆ రోజు జరిగిన విషయం ఏంటి, మన్మధుడు స్వామివారికి వేసిన పుష్పాలన్నీ రంగులు మారాయి. సో ఈ రంగులు లాంటి మన జీవితం కూడా బాగుండాలి అని చెప్పి అందరూ ఈ ప్రేమను పంచుకోవాలని చెప్పి సో భార్యాభర్తల నుంచి పిల్లలకి వచ్చింది. సో పిల్లలకి మా పిల్లలు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి నార్త్ ఇండియన్స్ ఎక్కువ వాళ్ళ పిల్లలకు కూడా రాస్తారు. సో అలా జరిగిన ప్రోగ్రామ్. సో వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని పూజ చేసి చక్కగా వాళ్ళు ఈ పిల్లలు అందరూ రాసుకునేవారు. అది అలా 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 మారిపోయి దాని వర్ణాలు మారిపోయి ఇవాళ రోజున వద్దన్నా వినకుండా మొహానికి పావేసి వెళ్ళిపోతున్నారు. హోలీ అంటే ఒక కలర్ఫుల్ గా మారిపోయింది. వద్దన్నా వినకుండా అంటే ప్రేమ కోసం, అంటే ఇక్కడే రాసుకోవాలి, ఇక్కడ బొట్టుగా పెట్టుకుంటారు. కాంచీపురంలో మనకి అంటే చెన్నై ఆ ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో ఈ పౌర్ణమి రోజున విశేషంగా లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేస్తారు. లక్ష్మీ పూజ చేసి అక్కడ పసుపుని అందరికి ఇస్తారు కుంకుమగా. అందరికి మనం పూజ చేసి ఏం చేస్తాం, కుంకుమ ఇస్తాం కదా బొట్టు పెట్టుకోవడానికి, అక్కడ పసుపు ముద్ద ఇస్తారు. ఆ పసుపు ముద్ద తీసుకొచ్చి దంపతులు ఎవరైనా ఉంటే దంపతులు ఇద్దరు ఆ పసుపుని రాసుకుంటే వాళ్ళిద్దరికి అన్యోన్య దాంపత్యం బాగుంటుంది, సత్సంతానం కలుగుతుంది అనే ఉద్దేశం వాళ్ళకి నమ్మకం అనమాట. సో అందుకని ఈ పసుపు తీసుకొచ్చి వాళ్ళు రాసుకునేవాళ్ళు. సో ఈ రోజున ఇది మన పురాణాల్లో జరిగిన కథలు. వీటన్నిటికంటే మెయిన్ మనం చేసుకోవాల్సిన పండగ ఏంటంటే ఈ రోజు ఉత్తర ఫాల్గుని నక్షత్రం రోజున వచ్చిన హోలీ పండుగ అంటారు, అంటే పౌర్ణమి. సో పౌర్ణమి అంటే మనకి చిట్ట చివరి పౌర్ణమి అంటారు. అంటే మనకి ఇంగ్లీష్ నెలల్లో 12 నెలలు, డిసెంబర్ లాస్ట్ తెలుగు నెలలు ఉన్నాయి కదా. తెలుగు నెలలు అన్నప్పుడు ఏమవుతుంది, తెలుగు నెలలో ఇది ఆఖరి నెల. అవును, మనకి ఇదే ఆఖరి నెల. అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, తర్వాత మాఘం, ఫాల్గుణం. సో ఇలా వచ్చే మాసాలని లాస్ట్ పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు విశేషం ఏంటంటే మన హిందువులు చేసుకోవాల్సిన, అందరూ చేయాల్సిన పూజ ఏంటంటే కాముడు దహనం అయిన రోజు, ప్రహ్లాదుడు దగ్గర నుంచి అంటే ప్రహ్లాదుడి వల్ల మనకి ఒక ఆనందం కలిగిన రోజు, తర్వాత లక్ష్మీ అమ్మవారు ఉద్భవించిన రోజు ఇవాళ. ఈ రోజు క్షీరసాగర మదనంలో అమ్మవారు ఇవాళ ఉద్భవిస్తుంది ఈ రోజు. సో ఉద్భవించిన రోజు ఉత్తరా ఫాల్గుణ నక్షత్రంలో ఉద్భవిస్తుంది. అంటే ఈ ఉత్తరా ఫాల్గుణ నక్షత్రం ఏదైతే వస్తుందో అది ఫాల్గుణ మాసం అంటాం. సో మనం ప్రతి మాసాలు నక్షత్రాలతో ముడిపడి ఉన్నాయి. సో మాఘమాసం అంటే మకా నక్షత్రం మీద వచ్చింది. మకా నక్షత్రం చంద్రుడి మీద ఉన్నప్పుడు దాన్ని మాఘమాసం కింద, ఉత్తర ఫాల్గుని చంద్రుడి మీద ఉన్నప్పుడు అది ఫాల్గుని మాసం కింద. ఇది మనం చెప్పుకునేవి. సో ఈ ఫాల్గుని మాసం రోజు ఏం చేయొచ్చు అంటే చక్కగా లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయాలి. లక్ష్మీ అమ్మవారి పూజ సాయంకాలం పూట మహాలక్ష్మిని, అష్టలక్ష్మిని కొలువు చేసి అష్టలక్ష్మిలకి చక్కగా లక్ష్మీ అష్టోత్తరము, వచ్చిన వాళ్ళు లక్ష్మీ హృదయము, లక్ష్మీ సహస్రనామాలు, నారాయణ హృదయము ఇలాంటివి చేస్తూ ఉంటే అవి చాలా వాళ్ళకి ఆర్థికంగా అన్యోన్య దాంపత్యానికి, సత్సంతానానికి అందరికి ఉద్భవించి బాగుంటుంది అనమాట. సో ఈ కార్యక్రమం ప్రోగ్రామ్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్ ని ఇలా మన కెమికల్స్ తో అయిపోయింది. ఓకే అమ్మ, అలాగే ఏంటంటే ఈ కరెక్ట్ మనకి మీరు చెప్పారు పౌర్ణమి రోజు వస్తుంది అని చెప్పేసి అని, కానీ మనకి ఈసారి వచ్చే పౌర్ణమి ఏంటంటే 100 ఏళ్ళకి ఒకసారి వస్తుంది ఈ పౌర్ణమి అనేసి అంటున్నారు. అసలు ఈ 100 ఏళ్ళకి ఒకసారి వచ్చే పౌర్ణమి రోజు మనకి ద్వాదశ రాశులలో చూసుకున్నట్లయితే మొత్తం 12 రాశులు ఉంటాయి. అందులో 12 రాశులలోని కొన్ని రాశుల వారికి బాగుంటుంది, కొన్ని రాశుల వారికి బాగోదు అనేసి అంటున్నారు. మరి అది ఏ రాశుల వారికి అంటారు? ఏ రాశుల వారికి కంటే మన మానసికమైన స్థితి ఎలా ఉంటుందంటే రేపు బాగుంటుంది అంటే ఇవాళ మనం పని చేస్తాం, రేపు నీకు బాగుండదు అన్నాం అనుకోండి చేస్తారా? చేయరా? ఇంకా అయిపోయింది. ఉన్న ఉత్సాహం, ఇవాళ ఉన్న ఉత్సాహం కూడా పోతుంది. సో మనం ఏదైనా సరే ఒక విషయం చెప్తున్నాం అంటే జ్యోతిష్యం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఏ విషయమైనా సరే ఆశ రేపు బాగుంటుంది, ఖచ్చితంగా రేపు మనదే ఆ రోజు అని అనుకుంటేనే ముందుకు అడిగేయగలం. సో అందుకని నేను రాసులు ఇవి బాగుండవు అని చెప్పను, అందరికీ బాగుంటుంది. ఎవరికి బాగున్నా బాగలేకపోయినా మనం భగవంతుడిని మించిన శక్తి అయితే ఎవరికి లేదు కదా. సో మనం చేయాల్సింది శ్రద్ధ, భక్తి, భగవంతుని మీద విశ్వాసము, మనం ప్రార్థన, ఇవి చేయడం వల్ల ప్రతిరోజు అందరికీ బాగుంటుంది. బాగోపడం అనేది ఏది లేదు. మనం ఏదైతే బాగుండదు అనుకుంటామో మన మైండ్ ఫస్ట్ వింటుంది, మన బాడీ వింటుంది. విన్నాక ఖచ్చితంగా అది
బాగలేకపోయినా అది బాగాలేదంటే కనిపిస్తుంది, బాగున్నా మనకు బాగాలేదంటే కనిపిస్తుంది. అవును. వన్స్ బాగుంది అంటే అది నిజంగా బాగాలేకపోయినా మన మైండ్ బాగుందని ఒప్పుకున్నాం కనుక అది బాగున్నట్టు కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాము అందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళకి బాగుంది, చాలా బాగా చేస్తారు, చాలా బాగుంది అంటారు. కొంచెం నచ్చిన వాళ్ళకి ఏంటి పద్ధతి, అసలు ఇలా రాసుకోవడం ఏంటి, ఇలా చెప్పడం ఏంటి అని అనుకోవచ్చు. అవును. ఇక్కడ ఏంటి విషయం అంటే మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. ఓకే. సో ఇప్పుడున్న కాలంలో, ఉన్న స్పీడ్ కాలంలో టైం అనేది ఎవరికి ఉండట్లేదు. ఓకే. ఉన్న టైం కొంచెం, ఆ టైంలో మీరు ఇది చేయండి, ఇవి చేయండి, ఇలా చేయండి అంటే ఇంకా అందరికి ఇబ్బంది అవును. కదా. అవును. సో ఎవరికి ఎంత వీలైనంత వరకు చేయొచ్చు. ఇక్కడ మెయిన్ ఏం చెప్తామంటే ఏం చేయాలన్నా మనసుని లగ్నం చేసి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం దొరుకుతుంది. ఓకే. సో ఎవరైనా సరే మనస్ఫూర్తిగా నమ్మాలి, దాన్ని విశ్వసించాలి, చెయ్యాలి. ఓకే. అది నేను చెప్పేది విషయం. నేను ఎంత ఆస్ట్రాలజీ మీద రీసెర్చ్ చేసినా వెరీ ప్రాక్టికల్ అనమాట. ఎంత ప్రాక్టికల్ గా చేస్తానంటే మనం చేసే విధానాన్ని మనం నమ్మాలి ఫస్ట్. జాతకంలో ఈ స్థితి ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం కొన్ని రాసులకు ఉంది. ఆ శని భగవాన్ వచ్చి ఏదో చేసేస్తారు భయపడడం ఎందుకు? ఆయన వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు నచ్చినట్టు మాట్లాడాలనుకోండి, సో మీకు నచ్చిన విధంగా ఏంటో తెలుసుకోవచ్చు. అలాగే శని భగవాన్ నచ్చిన విధంగా చేయాలంటే ఏం చేయాలి? సూర్యోదయం పూర్వం నిద్ర లేచి నమస్కారం చేయాలి. సో శని భగవాన్ నచ్చిన విషయాలు ఏంటి? పెద్దవాళ్ళని అగౌరవంగా మాట్లాడితే నచ్చదు, పని వాళ్ళని హీనంగా మాట్లాడితే నచ్చదు. అంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ అని అన్నావు అనుకో, ఆయన నచ్చదు. ఆయన మనిషి, ఒక మనిషిని మనిషిగా చూడాలి. ఆ తత్వం శని భగవానికి ఇష్టం. సో అలా మనం ఉన్నాం అనుకోండి, ఏలినాటి శని ప్రభావం మనం ఏం చేస్తుంది? ఏమీ చేయదు. పెద్దవాళ్ళకి నమస్కారం చెప్పాం అనుకోండి, మనం ఏం చేస్తుంది? ఏమీ చేయదు. ఎందుకు అంటే వాళ్ళకి ఎలా అయితే అనుకూలంగా మనం చేస్తామో మనకు అనుకూలంగా మారుతుంది. అది ఏ విషయం అంతే, ఒక ఉద్యోగం అంతే కదా. వాసు నచ్చట్టు చేస్తే ఉద్యోగం ఉంటుంది, నచ్చకపోతే నీకు ఇంకో ఉద్యోగం దొరుకుతుంది, అంతే కదా. ఆయన ఇంకా ఎంప్లాయ్ దొరుకుతారు. సో ఇలాగ విషయాలు మనం ఆలోచించాలి. సో ప్రతి ఒక్కరు ప్రార్థన, ఇవాళ మన పౌర్ణమి రోజున సాయంకాలం అందరూ విశేషంగా లక్ష్మీ పూజ చేయండి. చాలా విశేషం. 100 సంవత్సరాలకు వచ్చే పౌర్ణమి. సో మనకు కావాల్సింది అందరికి ఏంటి? వాళ్ళ ఆర్థికంగా మెరుగుపడటం. సో ఆర్థికంగా మెరుగుపడాలి అంటే ఎవరిని పూజిస్తాం? లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. సో లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే నారాయణ స్వామి ఆటోమేటిక్ గా వస్తారు. అమ్మవారు వస్తే ఐవారు వస్తారు, ఐవారు వస్తే అమ్మవారు వస్తారు కదా. సో లక్ష్మీ హృదయము, లక్ష్మీ సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం. నాకు ఏ మంత్రాలు రావండి, నాకు నోరే తిరగదు, ఓకే, శ్రీం లక్ష్మీ నమః, చక్కగా శ్రీ లక్ష్మీ నమః అనుకోండి, శ్రీం శ్రీయే నమః. ఈ మంత్రాలు చేయొచ్చు చక్కగా. చాలా చక్కగా మనం చేసుకోవడంలో మన మనసు అక్కడ లగ్నం చేయాలి. కానీ మనకి ఇది రాదు, అది రాదు, టైం లేదు అని వదిలేయకుండా చేయగలిగింది మనం ఎంతవరకు చేయగలమో అది మనస్ఫూర్తిగా చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు జరుగుతాయి. ఓకే అమ్మ, మీరు ఇందాక చెప్పారు అంటే మాకు స్టోరీస్ కూడా చెప్పారు. ఈ హోలీ వెనక ఉన్న కథ ఏంటి అంటే దాని కథలు కూడా మాకు చెప్పారనమాట. అంటే మీరు చెప్పారు ఆ కాలంలో చూసుకున్నట్లయితే ఓన్లీ పసుపు మరియు విభూది మాత్రానికే పూసుకునే వాళ్ళు అని చెప్పేసి. బట్ ఇప్పుడు చూసుకుంటే అందరూ కలర్స్ అని చెప్పేసి ఉన్న కలర్స్ అన్ని వాడేస్తున్నారు కదా. సో దీనిపైన ఏమంటారు? అంటే మనలో మనకి అంటే ఇప్పుడు ఒక వివాహాన్ని మనం పిలిచాం, కొంతమంది నచ్చరు, అయినా మనం వెళ్ళి బొట్టు పెట్టి పిలుస్తాం, పెళ్లికి రండి అనేసి. చుట్టాలని, బంధువుల్ని, స్నేహితుల్ని ఎందుకు పిలుస్తాము? అసలు వివాహానికి ఎందుకు వీళ్ళందరినీ పిలుస్తాం అంటే ఎవరో ఒకళ్ళ చేతులతో చల్లని చేయి తగిలి ఆ దంపతులు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని. సో అందుకే ఎవరి మనసులో ఏమున్నా సరే వివాహానికి పిలుస్తాం. సో వివాహానికి వెళ్ళినప్పుడు అందరం కలుస్తాం కనుక మనసులో ఉన్న ఏవైనా కొంచెం వాళ్ళ మీద ద్వేషం ఉన్నా ఏదైనా తొలగిపోయి నలుగురిలో కలిసిపోతాం. సో ఈ వసంతోత్సవం అనేది అంటే ఈ హోలీ అని ఇప్పుడు మామూలుగా అయితే వసంతోత్సవంగా మనం అనుకుంటాం. ఈ వసంతోత్సవం అనేది ఏంటి అంటే సరదాగా అందరం కలిసి కొంచెం పసుపు నీళ్లు పోసుకునేవాళ్ళు. సో ఎప్పుడైతే కోపంగా ఉన్న మనిషి కొంచెం నీళ్లు పడగానే అచ్చి సరే పోసుకునే కదా అని చెప్పి కొంచెం స్మైల్ ఇచ్చడం, ఉన్న మనసులో ఉన్న భావం అంటే ఏదైతే నెగిటివ్ ఉంటే అది పోవడం, ఇవి జరుగుతుంటాయి కదా. సో అలాగే ఈ హోలీ అనేది ఇలా జరుగుతూ ఉండేది. దీన్ని కాస్త ఎంత అంటే కెమికల్స్ లో రాసుకోవడం, ఎవరు పెడితే వాళ్ళు రోడ్ మీదకి వెళ్ళే వాళ్ళని ఆపి మీరు రాసేస్తారు చూడు, అది కరెక్ట్ కాదు, అసలు కరెక్ట్ కానే కాదు. సో మన అనుకునే మనిషికి ఈ రంగు ముట్టుకోవడం అవుతుంది. ఇప్పుడు నీ మీద నాకు ఎక్కువ ప్రేమ ఉంది అనుకోండి, ఆ ప్రేమను చూపించడమే ఇలా రంగు రాయడం. అంతేగాని నువ్వు ఎవరో నాకు తెలియదు, హ్యాపీ హోలీ నీకు రాసేసాను, నువ్వు కోప్పడ్డావు, అప్పుడు నాకు అది ఏమైంది నా జాతకంలో అంటే మీరు చెప్పి హోలీ ఒక అర్థం ఏంటి అంటే మన ఒక వ్యక్తికి రంగు పోయడం, మన అనే వాళ్ళకి. సో మన వాళ్ళు అంటే మన బంధువులు, ఇప్పుడు మన పెద్దనాన్న, బాబాయిలు, పిన్నిలు, పూర్వం ఏంటంటే
పూర్వం ఎలా ఉండేది మనకి అంత ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అవును సో ఉమ్మడి కుటుంబాలు అందరూ మనకు కావాల్సిన వాళ్ళే. అవును ఎవరైతే ఈ రంగు పోస్తే వాళ్ళు మనకు కావాలని అర్థం. సో నాకు నువ్వు కూడా కావాలని చెప్పి నేను రంగు పోస్తాం అలా అనమాట. సో ఇది ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అది సరదాగా అందరూ ఆడుకునేవాళ్ళు. ఈ ఉమ్మడి కుటుంబం నుంచి ఎప్పుడైతే సింగిల్ ఫ్యామిలీస్ వచ్చాయో, ఎప్పుడైతే సింగిల్ గా ఉండిపోయారో, సింగిల్ వీళ్ళు చేసుకుంటూ కాక పక్క వాళ్ళు స్నేహితులతో ఆడుకోవచ్చు. కాకుండా ఎవరు పడితే వాళ్ళకి నీళ్లు పోసేయడం, బలవంతంగా చేయడం వల్ల వాళ్ళ ద్వేషానికి వాళ్ళ బాధకి మనం కారణం అయితే అదొక కర్మ మనకి. మనం చేసిన ప్రారంభ కర్మలు, జాతకంలో ఉండే కర్మలు ఉన్నాయి. అవి కాకుండా ఆడాని కర్మలు అంటారు కదా, అవునవును ఏడాని కర్మలు అంటే ఇలాంటివి. ఎదుటి మనిషి మనసు నొప్పించి మాట్లాడితే అదొక కర్మ. ఎదుటి వాళ్ళు ఏడుస్తున్నారు, ఆ ఏడుపుకి మనమే కారణం అయ్యాం అంటే అదొక కర్మ. సో ఇలా బలవంతంగా నొప్పించి మాట్లాడినా కూడా అది కూడా మనకి కర్మలాగా వచ్చేస్తుంది. కర్మే కదా. ఒక ఉద్యోగంలో ఒక బాస్ తిడుతున్నారు అనుకోండి, ఆ ఉద్యోగం సరిగా చేయట్లేదని అది దోషం కింద రాదు, అది బాధ్యత కింద వస్తుంది. సో ఆయన వర్క్ సరిగా చేయట్లేదు కనుక తిట్టారు. అకాలంగా ఊరికి సంబంధం లేని విషయాన్ని తెలియకుండా కోపం, ఒకరి మీద కోపాన్ని ఇంకొక మీద చూపిస్తాం కదా, అలా చూపించి అకాలం తిడితే వాళ్ళ ఏడుపుకి ఆ బాధకి ఆ కారణం మనమే అవుతాం. అది మన వల్ల అయితే. సో అలాగా ఈ హోలీ పండుగ ఇష్టం ఉన్నా లేకపోతే బయట వాళ్ళు ఏదో ఇంపార్టెంట్ పని మీద మీటింగ్ వెళ్తూ ఉంటారు, వాళ్ళకి అదే ఇంపార్టెంట్. సో వెళ్ళి ఆ మధ్యలో ఆపేసి నీళ్ళు పోసి హోలీ పోసేస్తారు అనుకోండి. సో వాళ్ళ బాధ ఆ రోజు వాళ్ళది పోయినట్టు ఆ ప్రోగ్రామ్. ఇప్పుడు మీరే ఉన్నారు యాంకర్, ప్రోగ్రామ్ కి వస్తున్నారు, వాళ్ళు ఆపి మొహం మీద పోసేసారు. సో ఇప్పుడు ప్రోగ్రామ్ లో ఇలా వచ్చి చేయడం అవదు కదా. సో గంట టైం లేట్ అవుతుంది. ఈ గంట లేట్ అయినందుకు మీ ప్రోగ్రామ్ హెడ్ ఏం చేస్తారు, ఖచ్చితంగా తిడతారు కదా, ఏమో నీ వల్ల ఇంత లేట్ అయిందని చెప్పేసి. సో ఈ మొత్తం ఈ కారణాలన్నీ ఎవరు చేశారు, బలవంతంగా పూసిన వాళ్ళకి పోతుంది. అందుకని హోలీ అనేది మన అనుకునే వాళ్ళకి, మన వాళ్ళతో మాత్రం ఆడుకోవాలి, బయట వాళ్ళు సంబంధం లేని వాళ్ళతో వేయకూడదు, ఆడకూడదు. అమ్మ మనకి పురాణ కాలంలో చూసుకున్నట్లయితే మాత్రానికి మనకి మోదుగి చెట్టు నీళ్లు కానీ, గంధంతో పూసుకున్న నీళ్లు కానీ, పసుపు నీళ్లు కానీ, వీటితో వాటర్ పోసుకొని హోలీ సెలబ్రేషన్స్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం చూసుకున్నట్లయితే అంటే అలా పోసుకోవడం వల్ల ఏంటంటే మనకున్న కర్మలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి అని చెప్పేసి నమ్మకం. కానీ మనం ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే రంగులతో ముంచిన నీళ్లు పోస్తున్నారు. సో దాని ద్వారా మన కర్మ ఇంకా పెరిగినట్ల తగ్గినట్లు అంటారు. తగినట్టు పక్కన పెడితే ముందు మన ఆరోగ్య సమస్యలు అవును, ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే అవి కెమికల్స్ తయారైన, అవి పోసే నీళ్ళు అంటే ఇప్పుడు ఫాల్గుణ మాసంలో అంటే మనకి చలి, మార్గశిరం కార్తీకం చలికాలం, విపరీతమైన చలి, మనం శరీరం అంతా వణుకుపోయి శరీరం అంతా పెరుచు కట్టేసినట్టు గట్టిగా బిరుసు కట్టేసి ఉంటుంది శరీరం. మాఘమాసం వచ్చినప్పుడు కాస్త ఎండ వస్తుంది. ఫాల్గుణ మాసం ఏంటంటే పగలంతా వేడిగా ఉండి సాయంకాలం చల్లగా ఉంటుంది. ఇది మాఘమాసంలో. ఈ ఫాల్గుణ మాసంలో ఈ చల్లదనాన్ని శరీరం ఏం చేస్తా అంటే చాలా మంది శరీరంలో ఉన్న వేడి తత్వం అంతా బయటకు వస్తుంది. చాలా మందికి వేడి, స్కిన్ మీద ర్యాషెస్ రావడం కానీ, మొహం మీద పొక్కులు రావడం, చాలా అమ్మవారు అంటారు చికెన్ పాక్స్ రావడం, ఇవన్నీ ఇప్పుడు జరుగుతుంది. కొత్త అమ్మవాసి ముందు అందరికి అమ్మవార్లు వచ్చిందంటారు. సో అమ్మవార్లని కాదు, అది ఒంట్లో ఉన్న వేడి బయటికి వస్తుంది అనమాట ఈ ఫాల్గుణ మాసంలో. అందుకని పూర్వం ఏం చేస్తారంటే ఇలా వచ్చే అవకాశం ఉంది కానీ హోలీ రోజున ఆ మోదుగ నీళ్లు, తర్వాత పసుపు నీళ్లు, తర్వాత మారేడు పత్రాలు నీళ్ళని, మారేడు పత్రాలని నీళ్ళలో వేసి కాసేపు ఒక రోజంతా వదిలేస్తే వాటిలో ఒక ఔషధ గుణం తయారవుతుంది. ఆ నీళ్లు ఒంటి మీద పోసుకునే వాళ్ళు. అంటే అవన్నీ ఒక చోట పెట్టేసిన తర్వాత మళ్ళీ దానికి ఒక రోజు తర్వాత ఇంకొక రోజు పెద్ద పెద్ద గుణంలో దాచి ఆకులన్నీ వేసి పెట్టేవాళ్ళు. వేసి ఆ నీళ్ళతో పొద్దున్న వాటితో ఆడేవాళ్ళు. సో అలా నీళ్లు పోయడం వల్ల ఏంటంటే స్కిన్ మీద ఉన్న ర్యాషెస్ గానీ, స్కిన్ లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ గానీ అన్ని పోయేవి అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి కాదు. ఇప్పుడు మనం వేసుకునే కెమికల్స్ కదా, ఉన్న అసలు ప్రాబ్లం కాదు. ముందు కొత్త రోగాలు, కొత్త ఈ కళ్ళలోకి వెళ్తే కళ్ళు డ్యామేజ్ అయిన వాళ్ళు గొంతులోకి వెళ్ళి తాగితే కడుపులో డ్యామేజెస్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో అందుకని ఇలాంటి విషయాలు వాడకూడదు. ఒకటి ఈ ఫాల్గుణ మాసంలో మనం చేయాల్సిన మెయిన్ ఏంటంటే ప్రక్రియ ఎక్కువ ఆడుకోవాలి హోలీతో అంటే పసుపు నీళ్లు. చక్కగా పసుపు శుభ్రంగా మంచి పసుపు మన ఇంట్లో చేయించుకున్న పసుపు అంటే ఆడించుకుని మిల్లు ఆడించుకున్న పసుపుని తీసుకుని కలుపుకొని, పసుపుని, విభూది, తర్వాత మోదుగ పూలు దొరుకుతాయి. మోదుగ పూలు కూడా ఒక రోజంతా నీళ్ళలో వదిలేస్తే అవి ఒక రంగు వస్తాయి చక్కగా. ఆ నీళ్లు, తర్వాత మారేడు దళాలు, తులసి దళాలు, తర్వాత గరిక, ఇవన్నీ నీళ్ళలో నానబెడితే ఒక ఔషధ గుణం తయారవుతుంది ఆ నీళ్ళలో. ఆ నీళ్ళు ఒంటి మీద పడినా, నోట్లో పొరపాటు లోపలికి నోట్లో మింగినా ఏమవదు, ఆరోగ్యం మంచిది. సో ఇలాంటి నీళ్ళతో ఆడుకోవచ్చు కావాలంటే తీసుకొచ్చి. లేకపోతే అసలు ఆడకుండా హాయిగా ఇలా రాసుకొని పసుపు కొంచెం రాసుకుంటే, పసుపు ఎందుకు రాసుకుంటామంటే
పసుపు అనేది ఒక మనకి గురువు ఒక అనుగ్రహం అనమాట. జాతకంలో గురుబలం ఉన్నా లేకపోయినా రోజు పసుపు రాసుకుంటే వాళ్ళ గురుబలం పెరుగుతుందని మనకి పురాణాల కథలు. అందుకే పూర్వము ఒక వయసు రాగానే ఆడపిల్లలకి పసుపుతో స్నానం చేసేవాళ్ళు, పసుపు రాసుకొని స్నానం చేసేవాళ్ళు. ఇవాళ్ళకి పెళ్ళైన వాళ్ళు కూడా పసుపు రాసుకొని స్నానం చేస్తారు. అంటే సౌభాగ్యం, ఎప్పటికీ వాళ్ళకి ఆకర్షణ ఉండాలని చెప్పి పసుపు రాసుకుంటుంటారు. సో పసుపు అనేది వాడుకోవచ్చు. మగవాళ్ళు విభూది పెట్టుకోవాలి. విభూది పెట్టుకుంటే విభూది ఇలా రాసుకోవడం, విభూది ఇక్కడ పెట్టడం వల్ల బ్రహ్మ రాసిన రాత నుంచి మనం చేసుకునే విభూది రాయడం వల్ల పరమేశ్వరుడు ఒక రాత రాసిస్తాడు వాళ్ళకి. సో అందుకే అందుకే భగవంతుడు ఇచ్చిన, ఇప్పుడు గుడికి వెళ్తే మగవాళ్ళకి ఇలాగా విభూది వేస్తారు, ఆడవాళ్ళకి ముగ్గు వేస్తారు. కానీ మనకి తమిళనాడు ఆ ప్రాంతంలో విభూది ఆడపిల్లలు పెట్టుకుంటారు, మగపిల్లలు పెట్టుకుంటారు, ఇద్దరు పెట్టుకుంటారు. ఇక్కడ కుంకుమ పెట్టుకుంటారు. సో ఇక్కడ కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుందో మన బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. మతి మరుపు, మర్చిపోవడాలు, ఇప్పుడు అందరూ అంటారు మర్చిపోయాం, అయ్యో గుర్తులేదు, అయ్యో మర్చిపోయాం. సో ఎందుకు మర్చిపోతున్నారు? ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయట్లేదు మనం. ఇప్పుడు ఇలా ఈ ఉంగరం వెళుతూ ఈ చక్రాన్ని ఇక్కడ పట్టుకుంటే ఇది యాక్టివ్ అవుతుంది. ఇలా బొట్టు పెట్టుకుని తిప్పామంటే ఆ యాక్టివ్ అవుతుంది ఆ చక్రం. బ్రెయిన్ బాగా పనిచేస్తుంది షార్ప్ గా. మతి మరుపు అనేది లేదు పూర్వం కాలం వాళ్ళకి. మతి మరుపు ఇప్పుడు మతి మరుపు అనేది ఒక జబ్బులో తయారైంది. అయ్యో మర్చిపోయాం అంటారు అంటే. సో ఇది మెయిన్ రీజన్ ఏంటి, ఈ యాక్టివేట్ చేయడం వల్ల, ఇలా బొట్టు పెట్టుకోవడం వల్ల. సో మగవాళ్ళ విభూతి ఇక్కడ రాయడం వల్ల ఏంటంటే వాళ్ళ రాతను మారుతుంది. జాతకంలో ఏదైనా ఉండండి, పూర్వజన్మ కర్మ ఏదైనా ఉంటుంది, ఈ జన్మలో వాళ్ళు పొద్దున్నే పరమేశ్వరుడి గుడికి వెళ్ళడం కానీ, ఆంజనేయ ప్రదక్షిణ చేయడం కానీ, సింధూరం పెట్టుకోవడం కానీ, విభూతి పెట్టుకోవడం వల్ల వాళ్ళ రాతను వాళ్ళు మార్చుకోవచ్చు అని చెప్పి ఒక పురాణ గాథ మనకి పుస్తకాల్లో ఉంది చక్కగా. సో అందుకని బొట్లు పెట్టుకున్నా, విభూతి రాసుకున్నా, ప్రతిదీ సైంటిఫిక్ రీజన్స్ అన్ని ఉన్నాయి నాన్న. సో విభూతి ఇక్కడ రాయడం వల్ల స్కిన్ ర్యాషెస్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే కుంకుమ పెట్టుకోవడం వల్ల ఎదుటి వాళ్ళకి మన మీద చెడు ఆలోచన రాదు. ఏదైనా అమ్మ అనే భావమే వస్తుంది తప్ప ఇంకో భావం రాదు. సో అందుకే పిల్లల్ని చక్కగా కుంకుమ పెట్టుకుని వెళ్ళండి బయటకు అని అంటారు. తర్వాత దుష్ట శక్తులు ఉంటాయి, అవి మన ఆహ్వానించు. అంటే అవి మన మీద రావడం కానీ, ఇప్పుడు ప్రేత శక్తి, దుష్ట శక్తి, దిష్టి తగలడం ఇలాంటివి జరగవు కుంకుమ పెట్టుకోవడం వల్ల. సో కుంకుమ పెట్టుకోకపోతే స్టిక్కర్స్ పెట్టుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నాం. ఎవరైనా ఇప్పుడు హోలీ చేసుకోవాలనుకుంటే చక్కగా మీరు ఇంట్లో ఉన్న ఐటమ్స్ చేయండి. పసుపు, కుంకుమ, సింధూరము, తర్వాత మోదుగ పూలు తీసుకొచ్చి అవి ఉడికిస్తే అవి ఒక రంగు వస్తుంది, చక్కగా మంచి రంగు. ఆ మోదుగ పూల రంగుతో ఈ నీళ్ళతో మీరు హోలీ ఆడుకుంటే మీకు హ్యాపీగా ఆనందం ఉంటుంది, మీ స్కిన్కి ఎటువంటి ఇబ్బందులు రావు. ఇలా ఆడుకోండి. హోలీ చేయలేని వాళ్ళు, ఈ పండుగ చేసుకోవాలని పూజ చేసుకున్నాను అనుకున్న వాళ్ళు చక్కగా లక్ష్మీ పూజ ఇందాలు నేను చెప్పినట్టు మంత్రాలను అనుష్ఠానం చేసుకుంటూ, ఆ మంత్ర జపం చేసుకుంటూ లక్ష్మీ అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి. మనసుని ఏమి చేయలేని వాళ్ళు మనసు లగ్నం చేసి అమ్మవారిని తలుచుకుంటూ, అమ్మవారి ఫోటో చూస్తూ అలా దండం పెట్టుకుని కూర్చోండి. చాలా మంచి విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ పౌర్ణమి చాలా విశేషమైనది. అందరికీ ఎంత విశేషం అంటే 100 ఏళ్ళ సంవత్సరం తర్వాత 100 ఏళ్ళ తర్వాత వచ్చిన పౌర్ణమి అంటారు. ఈ పౌర్ణమి రోజు ఎవరైతే పూజ బాగా చేస్తారో, ఎంత శ్రద్ధగా చేస్తారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. హ్యాపీ హోలీ. ఓకే అమ్మ, హోలీ పైన నాకైతే చాలా సందేహాలు ఉన్నాయి. సో నేను అడిగిన వాటి అన్నిటికీ మీరు నాకు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. సో ఇదండి, చూసారు కదా హోలీ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకుంటారు, ఆ రోజు ఎందుకు కలర్స్ అవన్నీ వేసుకుంటారు అనే దాని గురించి అయితే అమ్మగారు చాలా చక్కగా చెప్పారు. సో చూస్తూనే ఉండండి 6 TV.